దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. స్ట్రెంగ్త్ ఇన్ గ్రేస్ ఛానల్ వీక్షిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, తరతరాలుగా ఎన్నో సంఘాల్లో ఎంతోమంది భక్తుల హృదయాల్లో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న: యేసయ్య నిజంగా త్వరగా వస్తున్నాడా? ఈ ప్రశ్నకు బైబిలు గ్రంథమిస్తున్న సమాధానం ఎలాంటి సందేహం లేనిది, దాపరికం లేనిది. అవును, ఆయన త్వరగా వస్తున్నాడు. కాని దేవుని బిడ్డలారా, సమస్య ఎప్పుడూ దేవుని వాగ్దానం దగ్గర రాలేదు. త్వరగా అనే పదాన్ని మనం అర్థం చేసుకునే విధానంలోనే వచ్చింది. మనుషులమైన మనకు త్వరగా అంటే నిమిషాలు, గంటలు లేదా రోజులు. మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెడితే 10 నిమిషాల్లో వచ్చేయాలనుకుంటాం. కాని దేవుని దృష్టిలో త్వరగా అంటే గడియారం ముళ్ళు కాదు. ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక సంపూర్ణమవ్వడం. పరలోకపు టైం టేబుల్ ప్రకారం ఏదీ ఆలస్యం కాలేదు, ఏదీ మర్చిపోబడలేదు. సమస్తం ఆయన నిర్ణయించిన ఖచ్చితమైన సమయానికి పరుగులు తీస్తోంది. ప్రకటన 22:20లో యేసయ్య స్వయంగా అన్నాడు, అవును, నేను త్వరగా వచ్చుచున్నాను. కాని ఈ రోజుల్లో చాలామంది ఆ మాటలు వినగానే ఏమంటున్నారో తెలుసా? 2000 సంవత్సరాలు గడిచిపోయాయి, ప్రతి తరము వారు ఇలాగే వస్తున్నాడు వస్తున్నాడు అని ఎదురుచూశారు. ఇక ఆయన రాడులే అని దేవుని వాగ్దానాన్ని ఎగతాళి చేస్తున్నారు. కాని బైబిల్ గ్రంథం మాతృక అయిన గ్రీకు భాషలో యేసయ్య వాడిన త్వరగా అనే పదానికి అసలైన పదం టాకు. దానికర్థం వెంటనే అని కాదు, ఎలాంటి అడ్డంకీ లేకుండా అని. అంటే దేవుడు నిర్ణయించిన ఆ క్షణం వచ్చినప్పుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం జరగదు. అది ఒక మెరుపులాగా, ఆకస్మికంగా, ఫైనల్గా జరిగిపోతుంది. అందుకే దేవుడు మనల్ని ప్రతి క్షణం సిద్ధంగా ఉండమంటున్నాడు. ఆయన రాకడ వచ్చినప్పుడు మన జీవితాలను సరిదిద్దుకోవడానికి, మనం చేసిన తప్పులను సరిచేసుకోవడానికి ఏ మాత్రం సమయం దొరకదు. లూకా 12:40లో యేసయ్య చెప్పాడు, మీరనుకొనని ఘడియలో మనుష్యకుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండుడి అని. మీలో కొందరు అనుకుంటూ ఉండవచ్చు, ఇంత భయంకరమైన లోకంలో ఇన్ని కష్టాల్లో ఉన్నాం గదా, ఆయన ఇంకా ఎందుకు రావడం లేదు అని. 2 పేతురు 3:9 మీకొక అద్భుతమైన జవాబిస్తోంది. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యం చేయువాడు కాడుగాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతుడు గలవాడై ఉన్నాడు అని. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆగి ఆలోచించండి. మనం గడియారం చూసి రోజులు లెక్క పెడుతున్నాం, కాని దేవుడు నశించిపోతున్న ఆత్మల వైపు చూస్తున్నాడు. ఆయన శక్తిలేక ఆగిపోలేదు, కేవలం తన దయతో ఎదురు చూస్తున్నాడు. గత 15 ఏళ్లుగా మారుమనసులేని నీ కొడుకు కోసం నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావే, వాడి కోసమే దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుని గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న నీ పక్కింటి స్నేహితుడి కోసమే ఆయన ఆగాడు. దేవుడు ఆలస్యం చేయడం లేదు. తన పిల్లలు ఇంటికి రావాలని ఆ తండ్రి తలుపు తెరిచి చూస్తున్నాడు. దేవుడు ఖచ్చితమైన తేదీ ఎందుకు చెప్పలేదో తెలుసా? ఒకవేళ ఆయన వచ్చే తేదీ మనకు తెలిస్తే మనం సిద్ధపడి ఉండం. ఇంకా 3 ఏళ్లు టైం ఉంది కదా, 2 ఏళ్లు నా ఇష్టమొచ్చినట్లు పాపం చేస్తాను, చివరి ఏడాదిలో పశ్చాత్తాపపడతాను అని మనం బరి తెగించి బ్రతుకుతాం. అందుకే ఆయన తేదీ చెప్పలేదు. ప్రతిరోజు, ప్రతి క్షణం ఆయన కోసమే బ్రతకాలని తేదీని రహస్యంగా ఉంచాడు. ఒక్కసారి నీ చుట్టూ ఉన్న లోకాన్ని చూడు. ఈ తరం ఎంతగా భ్రష్టుపట్టిపోయిందో కదా. ఈ తరంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటో తెలుసా? వీళ్ళు కేవలం పాపం చేయడం లేదు, పాపాన్ని హక్కుగా మార్చేశారు. యెషయా 5:20లో చెప్పినట్లు, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొనుచు వెలుగునకు చీకటియు చీకటికి వెలుగును పెట్టుకుని వారికి శ్రమ అని. ఈరోజు కళ్ల ముందే అది జరుగుతోంది. దేవుడు పాపమని చెప్పిందాన్ని లోకం నేడు స్వేచ్ఛ అంటోంది. దేవుడు పరిశుద్ధమైనది అని చెప్పిందాన్ని ఈ తరపు వారు ఎగతాళి చేస్తున్నారు. ఒకప్పుడు చీకటిలో దొంగతనంగా చేసిన పాపాలను నేడు పబ్లిక్గా రోడ్ల మీద పరేడు చేసుకుంటూ గర్వంగా చేస్తున్నారు. నువ్వు సత్యం కోసం నిలబడితే నిన్నొక పిచ్చివాడిగా, తీవ్రవాదిగా ముద్రవేస్తారు. ఇది మామూలు సాంస్కృతిక మార్పు కాదు బ్రదర్, ఇది సాతానుడు చేస్తున్న అత్యంత భయంకరమైన ఆత్మీయ మోసం. లోకం దేవునికి దూరమవ్వడం లేదు, దేవుని మీద తిరుగుబాటు చేస్తోంది. వాక్యాన్ని మార్చేసే అబద్ధ ప్రవక్తలు, ప్రపంచాన్ని మోసం చేసే ఆ క్రీస్తు విరోధికి మార్గం సిద్ధమవుతోంది. నా ప్రియ సహోదరీ సహోదరుడా, ఈ మాటలు వింటున్నప్పుడు నీ గుండెల్లో భయం కలుగుతోందా? ఒకవేళ యేసయ్య ఈ రాత్రే వస్తే నేను పరలోకం వెళ్తానా? ఆయన నన్ను స్వీకరిస్తాడా లేదా నన్ను ఎరుగను అంటాడా అని నువ్వు భయపడుతున్నావా? నీ భయం బట్టి నువ్వు యేసయ్యకు దూరం కావద్దు. ఆ భయాన్ని పట్టుకుని ఆయన పాదాల దగ్గరకు పరిగెత్తు. యోహాను 6:37లో యేసయ్య స్వయంగా నీకు మాటిస్తున్నాడు, నా యొద్దకు వచ్చు వానిని నేనెంతమాత్రమునూ బయటకు త్రోసివేయను. నువ్వు ఎంత పాపివైనా సరే, ఎంత మురికిగా ఉన్నా సరే, ఈరోజే ఆయన దగ్గరకు రా. నేను నా జీవితాన్ని బాగు చేసుకున్నాక వస్తాను అని ఎదురుచూడకు.
నిన్ను బాగుచేయడానికే ఆయన శిలువపై రక్తం చిందించాడు. ఆ ఉగ్రఘడియ, ఆ దేవుడి ఘడియ ఖచ్చితంగా వస్తోంది. అది సూర్యుడు ఉదయించినంత ఖచ్చితంగా జరగబోతోంది. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన రాకడ నీకు భయం కాదు. అది నీ పెళ్లిరోజు. అది నువ్వు ఇంటికి వెళ్లే పండుగ రోజు. దయచేసి నీ గర్వాన్ని వదిలేసి నాతో పాటు ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, ఈ లోకం ఎంత వేగంగా నాశనం వైపు వెళుతోందో నేను చూస్తున్నాను. నన్ను క్షమించు. నేను సిద్ధంగా లేను ప్రభువా, నన్ను సిద్ధపరచు. నా సొంత నీతి ఏదీ లేదు. కేవలం నీ రక్తం మీదే నేను ఆధారపడుతున్నాను. నా పాపాలను కడిగి నీ రాకడ దినన్నా నన్ను నీతోపాటు తీసుకువెళ్ళు. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను భక్తుడన్నట్లుగా మనం కూడా దేవునివైపు చూసి ఆమేన్, ప్రభువైన యేసు రమ్ము అని పిలుద్దాం. ఈ వాక్యం మీ హృదయాన్ని తాకి ఉంటే కామెంట్స్లో ఆమేన్, యేసయ్యా రమ్ము అని టైప్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆ రాబోయే ఉగ్రత నుండి తప్పించి తన నిత్య జీవంలోకి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గడియారపు ముల్లు కాదు దేవుని సమయం. ఆయన ప్రణాళికలో ఏది జరగదుగా ఆలస్యం. త్వరగా వస్తానన్న మాట ఆయన మరువలేదయ్యా. ఆ క్షణం వచ్చినప్పుడు మెరుపులా వస్తాడయ్యా. నిమిషాలు రోజులు లెక్క పెట్టి నీవు ఎదురు చూస్తున్నావు. కానీ దేవుడు చూస్తున్నది రక్షించబడని ఆత్మల వైపు. ఆలస్యం కాదు, అది ఆయన కృపయే. ఒక ఆత్మ నశించిన ఆయనకు ఎంతో బాధే. రెప్పపాటులో రారాజు వస్తాడు. సిద్ధముగా ఉన్న వారిని తనతో తీసుకువెళ్తాడు. భయపడకు ఓ సంఘమా, అది దేవుని గడియా. దేవుని ప్రేమిస్తే ఆ రోజే మనకు పండుగ. చీకటిని వెలుగని బ్రతుకుతుంది లోకం. పాపాన్ని హక్కుగా మార్చింది కాలం. సత్యమును వదిలేసి గుడ్డిదైన ఈ తరం క్రీస్తు విరోధికి సిద్ధం చేస్తోంది మార్గం. గర్వముతో దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నారు. కానీ తలుపు తీసి ఆ తండ్రి నీ కోసమే చూస్తున్నాడు. భయపడకు నేస్తమా, యేసయ్యా దరికి పరుగెత్తు. నిన్ను గెంటేసే దేవుడు కాదు ఆయన మనసు తెలుసుకో. ఎంత పాపివైనా సరే నిన్ను త్రోసివేయడు. సిలువపై రక్తము చిందించింది నిన్ను బ్రతికించడానికే. ఆయన రాకడ నీకు భయం కాదు, అది నీ పెళ్లి రోజు. నీ కన్నీరు తుడిచే రక్షకుని గుండెలకు హత్తుకో. ఆలస్యం కాదు, అది ఆయన కృపయే. ఒక ఆత్మ నశించిన ఆయనకు ఎంతో బాధే. రెప్పపాటులో రారాజు వస్తాడు. సిద్ధముగా ఉన్న వారిని తనతో తీసుకువెళ్తాడు. భయపడకు ఓ సంఘమా, అది దేవుని గడియా. దేవుని ప్రేమిస్తే ఆ రోజే మనకు పండుగ. సిద్ధంగా ఉండు, సిద్ధంగా ఉండు. ఆమేన్, ప్రభువైన యేసు రమ్ము. ఆమేన్, ప్రభువైన యేసు రమ్ము. Strength in grace.
It's all about Jesus.